సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్లను తొలగించింది. తొలగించిన ఓట్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పని చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యమని ఈసీపై ధ్వజమెత్తారు. ఎస్ఐఆర్ పేరుతో పెద్దెత్తున ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీపై దీదీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సాధారణంగా 2 ఏళ్లు పట్టే ప్రక్రియను కేవలం 2 నెలల్లోనే పూర్తి చేయాలని తొందర పెట్టడం వెనుక రాజకీయ కుట్ర ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పనిచేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈసీ ఈ విధంగా వ్యవహరిస్తోందని మమతా వ్యాఖ్యానించారు. కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో టీఎంసీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఎస్సీఆర్పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్సీఆర్ పేరుతో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని మమతా ఆరోపించారు. బీజేపీ ఆదేశాల ప్రకారమే ఈసీ పనిచేస్తోందని తీవ్రంగా మండిపడ్డ మమత ఇప్పటివరకు బెంగాల్లో నిర్వహించిన ఎస్సీఆర్ ప్రక్రియలో గ్రాస్ ఎర్రర్స్ ఉన్నాయని విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లో దాదాపు 1.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడమే బీజేపీ లక్ష్యమని సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నమని మమతా విమర్శించారు. ఓటు హక్కును లాక్కోవడం అంటే ప్రజల స్వరం నొక్కివేయడమేనని మమతా మండిపడ్డారు. అస్సాంలో ఎన్నికలు ఉన్నప్పటికీ అక్కడ ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించలేదని మమతా ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే అస్సాంలో ఎస్ఐఆర్ అవసరం లేదంటారా? మరి పశ్చిమ బెంగాల్లో మాత్రమే ఎందుకు తొందర అని ఈసీ తీరుపై మమతా అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ బయట రాష్ట్రాల నుంచి బెంగాల్లోకి ఇతరులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. మరోవైపు ఎస్ఐఆర్ విచారణల కోసం నియమించిన కేంద్ర అధికారులపై కూడా మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక భాషపై అవగాహన లేని వారిని మైక్రో అబ్జర్వర్లుగా నియమించడం సరికాదని, వారు 2వ దశ ధృవీకరణ ప్రక్రియ నిర్వహించడానికి అనర్హులని మమతా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం 58 లక్షల ఓట్లను ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇటీవలే తొలగించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెంగాల్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ అధికారులు విడుదల చేశారు. బెంగాల్లో పేర్లు తొలగించిన ఓటర్లలో 24 లక్షల మంది మరణించారని, మరో 19 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని, 12 లక్షల మంది తప్పిపోయారని, 1.38 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఈసీ అధికారులు వెల్లడించారు. ఇతర కారణాలతో మరో 57,000 మంది పేర్లను తొలగించినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల దృష్ట్యా బెంగాల్ రాష్ట్రంలో ఎస్సీఆర్ పనులను నవంబర్ 4న ప్రారంభించారు. ఈ పనులకు మొదటి నెల మాత్రమే గడువు విధించగా తర్వాత వారం రోజులు, మరోసారి 3 రోజులు గడువును పొడిగించారు. ఈ మేరకు ఇటీవల పనులు ముగిశాయి. ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడంతో జనవరి 17 వరకు వీటిలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు తెలపడానికి ఓటర్లకు అవకాశం ఇచ్చారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 2026లో ప్రచురిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో సహా ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఓటర్ జాబితా సమగ్ర సవరణను ఎన్నికల సంఘం చేపట్టింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 321 జిల్లాలో 1843 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లను కవర్ చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు 5.3 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు, 7.64 లక్షల బూత్ స్థాయి ఏజెంట్లు, 10,448 ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు, 321 మంది డీఈఓలు నియమించింది. దేశంలో నకిలీ ఓటర్లను తొలగించి అర్హులైన ఓటర్లను చేర్చుకోవడం కోసం ఎస్ఐఆర్ చేపట్టింది. అర్హులైన ఓటర్లు కొత్త ఓటర్లు ఫారం 6ని పూరించి బ్లాక్ స్థాయి అధికారులకు సమర్పించాలని ఈసీ కోరుతోంది. ఇలా వీలు కాకపోతే ఈసీ ఐనెట్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఫామ్ను నింపమని ఈసీ ప్రోత్సహిస్తోంది.
అప్పుడే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉంటాయని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఎస్ఐఆర్ రెండో దశ ముగియనుంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం 58 లక్షల ఓట్లను తొలగించడంపై టీఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సంఘం తొలగించిన ఓట్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించింది. అయితే ఎన్నికల సంఘం తెలిపిన కారణాలకు టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఓట్ల తొలగింపుకు పాల్పడుతోందని టీఎంసీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా మమతా బెనర్జీ ఎన్నికల సంఘం బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 1.5 కోట్ల ఓట్లను జాబితా నుంచి తొలగించే కుట్ర పన్నుతోందని సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుందని మమతా చేసిన వ్యాఖ్యలు బెంగాల్తో సహా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం బీజేపీ కలిసి 1.5 కోట్ల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మరోవైపు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుందని మమతా బెనర్జీ విమర్శించారు.